ఇప్పుడైన తర్వాత తెలుగు టాప్ డైరెక్టర్ కన్నుమూత షాక్లో ఇండస్ట్రీ వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్డి సభ మృతి చెందారు. ఆయన పూర్తి పేరు సభాపతి దక్షిణామూర్తి. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సభ 61 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచాడు. ఆయన మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. సభాపతి తెలుగులో జగపతి బాబు హీరోగా నటించిన పందెం సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్ అయింది. అయితే తెలుగులో ఈ దర్శకుడు ఎక్కువగా సినిమాలు అయితే చేయలేదు. తమిళంలో మాత్రం స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. విజయకాంత్ హీరోగా నటించిన భరతన్ సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు ఎస్డి సభ. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఆ తర్వాత యంగ తంబి, అలాగే సుందర పురుషన్, విఐపి ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లతో తమిళంలో స్టార్ డైరెక్టర్గా నిలిచాడు. ఇప్పటి వరకు సభాపతి దక్షిణామూర్తి 10 సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సుందర పురుషన్ సినిమాని తెలుగులో సునీల్తో అందాల రాముడి సినిమాగా రీమేక్ చేశారు. ఇక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం తమిళ, తెలుగు భాషల్లోనే కాదు కన్నడలోనూ సభాపతి సినిమా తీశాడు. అంతేకాదు ప్రొడ్యూసర్గా కూడా మా అనే సినిమాను మొదలుపెట్టాడు. పృథ్వీరాజ్ సుకుమారం, శ్రీకాంత్, భూమికా చావ్లా, మధుశాలినితో భారీ ఫ్యామిలీ డ్రామా సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కొన్ని కారణాల వల్ల అయితే ఈ సినిమా ఆగిపోయింది. ఇక 61 ఏళ్ల వయసులో ఆయన అయితే గనక తుది శ్వాస విడిచారు.